what you did not overcome will fight your present and future till you overcome. What you did not overcome will fight your present life and future life till you overcome. అంటే దేన్నైతే మనము జయించమో దాని విషయమై మనము ప్రస్తుతం యుద్ధము చేస్తాం. తర్వాత మనము భవిష్యత్తులో కూడా మన పిల్లలు దాని విషయమై యుద్ధం చేస్తారు. దేన్నైతే మనము జయించమో దాని విషయమై మనకి ఇక్కడ యుద్ధాలు ఉంటాయి. తర్వాత మన పిల్లలకు కూడా దాని విషయమై ఏముంటాయి? యుద్ధాలు ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ ఓవర్కమ్ సమ్ స్టఫ్ హియర్, you will have to fight your present life and also the future. ఎప్పటి వరకు అలాగా? జయించే వరకు. ఎప్పటి వరకు? జయించే వరకు. ఓకే, సో ఓవర్కమింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెటిల్మెంట్. అందుకనే ప్రకటనలో కూడా అంటాడు, జయించు అనిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చో. యేసు ప్రభువు వారు సిలువలో సమస్తాన్ని జయించారు. రైట్, సో హీ సీటెడ్ ఫర్ ఎవర్. దీనికి పాత నిబంధనలో లేనటువంటి ధన్యత కొత్త నిబంధనలో మనకుంది. ఉదాహరణకి ఇక్కడ మోషే ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31:25-29. Deuteronomy chapter 31 from verse 25 to 29. Let us read that. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. చూసారా, ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నాడు. అందులో చాలా తిరుగుబాట్లు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్న లెగిసి ఒక ధూపం వైపు ఇంకో ధూపం వేసేస్తారు. ఎందుకు? ఎవరైనా ఒకటి మాట్లాడబోయి ఇంకో మాట్లాడితే ఎందులో ఉన్నట్టు తెలుస్తుంది. So there are many things like that. There are so many things. తిరుగుబాటు, ఒకటి చేయబోయి ఇంకొకటి, డూయింగ్ సో మెనీ థింగ్స్. నేను ఇంకను సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసేదిరి. నేను చనిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. వీళ్ళెవరు? లేవీయులు. మందసానికి సమస్తాన్ని చూసుకునే బాధ్యత. అంటే వన్ ఆఫ్ ద స్పిరిచువల్ ట్రైబ్, ప్రీస్ట్లీ ట్రైబ్. వీళ్ళది ఒక యాజకత్వం, యాజకులు. వీళ్ళే బోధించాలి ఇజ్రాయెల్ అంతటికీ, వీళ్ళే నడిపించాలా. దేవుని చిత్తాన్ని వాళ్ళకి నేర్పించి దేవుని చిత్తానుసారంగా వారు నడిపించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. వీళ్ళే మోసే ఉంటుండగా తిరుగుబాటు చేశారంట. ఆ తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేస్తారంట. సో మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు జయించారా, జయించలేదా? మోషే ఏం చెప్తున్నాడు? మీరు నేనున్నప్పుడే జయించలేకపోయారు, ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా జయిస్తారు? చూద్దాం. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. ఈజ్ ఎ ప్రాఫెట్ కదండి. మోషే ఒక గొప్ప ప్రవక్త. అతనికి తెలిసిపోతుంది అన్నమాట ఒక్కొక్క, అరే దీని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక రకంగా చూస్తే నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదుననియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు. సో హీ హాస్ ఫినిష్డ్ ఇట్. సో
ఇప్పుడు భవిష్యత్తులో కూడా మనం చూసినట్లయితే పోరాటాలు. మరి అతి విజయవంతమైనటువంటి కాలము అంటే మోషే కాలము, యెహోషువ కాలము. మోషే ఏహంగా ఫరో నుంచి వారిని ఏం చేస్తాడు? 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించుకొచ్చి వారిని మళ్ళా వెనక్కి వెళ్లకుండా కాపాడతాడు. ఆ తర్వాత యెహోషువ వారందరికీ దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దానిని ఏం చేస్తాడు? పంచిపెడతాడు, స్వాధీనపరిచేటట్టు చేస్తాడు. హీ డిస్ట్రిబ్యూట్స్ ఎవ్రీథింగ్. అయితే మోషే కాలంలో వాళ్ళు జయించలేకపోయారు. మీ శత్రువులను బొత్తిగా మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు. ఉదాహరణకి సౌలు పిలుపు ఎందుకు దెబ్బతిన్నది? అతను చెప్పింది పూర్తిగా చేశాడా? పార్షియల్గా చేశాడు, హాఫ్ ట్రూత్. వాట్ హ్యాపన్? న్యాయాధిపతులు 2:10, జడ్జెస్ చాప్టర్ 2 verse 10. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి, చూడండి ఏమైపోయారంట. హౌ కెన్ దే లీవ్? విసర్జించేశారంట. అంటే వారు ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు చేసే ఆత్మీయ కార్యాలు, దానికి సంబంధించినటువంటి శరీర క్రియలు, ఏది నేనంటుంది లోక శరీర క్రియలు కాదు. ఇప్పుడు విశ్వాసము క్రియలను చేస్తుందా లేదా? అబ్రహాము విశ్వాసము ద్వారా క్రియలు చేశాడా లేదా? క్రియలు లేని విశ్వాసము మృతము. నేనంటుంది అదనమాట ఆ క్రియలు. ఓకే, ప్రార్థన చేస్తావు, ఉపవాసం చేస్తావు, నీతిగా ఉంటావు, కొన్ని మాటలు మాట్లాడు, తప్పు చేసిన వెంటనే క్షమాపణ అడుగుతావు, ప్రజలకు సాయం చేస్తావు, పాజిటివ్గా మాట్లాడతావు, ప్రేమిస్తావు, క్షమిస్తావు. ఈవెన్ దీస్ ఆర్ ఆల్ ద స్పిరిచువల్ యాక్టివిటీస్. వాక్యాన్ని బోధిస్తావు, ఆత్మలు సంపాదిస్తావు, ఇతరుల కొరకు ప్రార్థిస్తావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు, ఆయన నుంచి వింటావు, రెబెక్కాలాగా పిల్లల విషయమై. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కిడ్స్, నెవర్ గివ్ అప్. ముగ్గురు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలు ముగ్గురు విజయవంతంగా అయ్యారా లేదా? యాకోబు పిల్లలైతే వాళ్ళు ఎలాంటి మనస్సును దేవుడు ఎలా మార్చి 12 గుమ్మాల మీద 12 పేర్లు ఉంటాయా లేదా? ఎస్, యు సీ నౌ. అంటే విశ్వాసాన్ని పట్టుకుంటే ఆయన ఎలాగా మనలోనే కాదు మన పిల్లల్లో కూడా పనిచేస్తాడు. హీ విల్ కీప్ వర్కింగ్ రైట్. 2:10 చూసిన తర్వాత యెహోషువ తర్వాత ఏమైపోయిందంట? వాళ్ళు దేవుడైన యెహోవాను విసర్జించి దే స్టాప్ ప్రేయింగ్, స్టాప్ వర్షిపింగ్, తిరిగిపోయారు. న్యాయాధిపతులు 2:15-16, జడ్జెస్ 2:15-16. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక, దీని తర్వాత ఏముంటుంది తెలుసా? న్యాయాధిపతులు ఉంటుంది. న్యాయాధిపతుల్లో అనేక మందిని దేవుడు లేవనెత్తుతాడు. గిద్యోనుని లేపాడు, సంసోను, ఇంకా దెబోరా, అనేక మందిని, యెఫ్తా. హీ కెప్ట్ ఆన్ రైజింగ్ పీపుల్. ఇలీత యాజకుడుగా ఉన్నాడు, సమూయేల్ యాజకుడుగా ఉన్నాడు. గాడ్ హెస్ బీన్ రైజింగ్. మళ్ళా పడిపోతున్నారు, మళ్ళా లేవనెత్తున్నాడు, మళ్ళా పడిపోతున్నారు. పోరాటం. స్టిల్ ద బ్యాటిల్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఒక
ఫోకస్ ఉండాలి. కరెక్టే, డెవలప్ అయింది, ఇజ్రాయేల్ డెవలప్ అయ్యారు. ఇంత ఉన్నా కూడా దేవుని యందు జయించే మనసు ఉండాలంటే ఏముండాలా? యూనిట్ బి విక్టోరియస్. ఎలాగైనా పెళ్ళి అయిపోవాలా, గొప్పగా ఘనత, బంధువులు, బ్యాక్గ్రౌండ్, అదే కేంద్రీకరణగా కూడా ఉండకూడదు. మర్మం తెలియాలి. మన దేవుడు ఒక్కసారి పడవ వదిలి వచ్చేస్తే మునిగిపోనివాడు. అదే పేతుర్ని మళ్ళా లేవనెత్తి బండగా చేస్తాడు. 3 సార్లు తిరస్కరించిన క్షమించి ఒప్పించి మళ్ళా బండగా చేస్తాడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ. ఆ రిస్క్ తీసుకోవడానికి విశ్వాసం కావాలి. వాళ్ళకి ఏం కావాలా? విశ్వాస వాక్యం కావాలి. దే నీడ్ ఫెయిత్. ఒక్కొక్కసారి దేవుడే వాక్యంతో మాట్లాడతాడు, అద్భుతాల ద్వారా మాట్లాడతాడు, ఆశ్చర్యకరాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. హీ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. దైవజనుల ద్వారా మాట్లాడతాడు. అన్ని రంగాల్లో మాట్లాడవచ్చు దేవుడు. యూ కెనాట్ లిమిట్ గాడ్ ఇన్ వన్ వే. లెట్ us see some things. ఓవర్కమింగ్ మైండ్. మరి సరే, ఇది పాత నిబంధన అనుకుందాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అలాగే ఉండేవాడా? ప్రవక్తల మీద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడా? సంసోన్ మీద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ కొంతమందిలో కొంచెము నిలకడగా ఉన్న అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఆ విధానాన్ని ఒకసారి దావీదు అది వెళ్ళిపోతాదేమో అనుకొని ఏమన్నాడు? తను తప్పు చేసినప్పుడు, నా నుంచి నీ పరిశుద్ధాత్మను తీసివేయక, అది రాకుండా అయితే వద్దు నాయన. సౌలు ఎంక్వైరీ చేసి సౌలు దేని వైపు వెళ్ళిపోయాడు? దేవునికి విరుద్ధమైనటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళిపోయి అడగడం మొదలుపెట్టాడు. దావీదైతే నాకు నువ్వు మాట్లాడతావా లేదా అని ఏడ్చి దేవుని వాగ్దానాన్ని పొందుకొని మళ్ళా హృదయానుసారుడు అనిపించుకున్నాడు. యు సీ దట్ డేవిడ్ ఫాట్. అందరూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యంలో నీవు లీగల్గా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలా? యూనిట్ ఫైట్ లీగల్లీ. ఇఫ్ ఎనీబడి ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ మాస్టరీస్, హీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ టు విన్. ఇప్పుడు చెస్ ఉంది, మంత్రిలో వెళ్ళాలా? లేదు, నేను ఈ శకటాన్ని స్ట్రైట్గా తీసుకెళ్తానంటే కుదురుతుందా? కుదరదు. దాన్ని ఏమంటారు? చీటింగ్ అంటారు. చీటింగ్ చేస్తే లాస్ట్కి నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా? ఓడిపోతావు. 2 Timothy 2:5. ఇఫ్ ఎ మ్యాన్ ఆల్సో స్ట్రైవ్ ఫర్ మాస్టరీస్ యట్ హీస్ నాట్ క్రౌన్ ఎక్సెప్ట్ హీ స్ట్రైవ్ లాఫుల్లీ. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నేను ఇజ్రాయెల్ని ఆశీర్వదించాను, బిలామేమో దాన్ని దూషించడానికి రెడీ అయిపోతాడు. బిలాము ఎవరు ప్రవక్త? బయలు ప్రవక్త, దేవుని ప్రవక్త? దేవుని ప్రవక్త. హీ సోల్డ్ ఆఫ్ ఫర్ మనీ టు కర్స్. యు సీ, క్షమాపణతో వెళ్ళాలా, ప్రేమతో వెళ్ళాలా, తన సహోదరుని కవర్ చేసుకుంటూ వెళ్ళాలా. యూదులు యేసుప్రభు వారిని ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేశారు. బాగుంటుంది, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆయన చేసిన తర్వాత నీ మనసు హాయిగా ఉంటుంది. అమ్మా, నేను ఇన్ని తిట్టేసి దూషించేసి అన్ని చేసేసిన ఎంత తేలిగ్గా ఉందో నా మనసు. నా భర్త మీద ఈరోజు కోపం అంతా వదిలేసా, నా భార్య మీద కోపం అంతా వెళ్ళిచేసా, బంధువుల మీద, శత్రువుల మీద. యూసీనా, దాన్ని జయించాలనేటువంటి మనస్సు ఉండాలంటే ఏముండాలంటే, సరే పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో కూడా పౌలు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారంట సంఘంలోకి? ఇంకొక చోట ఉంటుంది, ఇక్కడ సేవ చేసేస్తున్నావు కరెక్టే, కానీ ఒక్కొక్కసారి నీ సేవ కాలిపోయి నువ్వు మాత్రమే రక్షింపబడేటట్టు వెళ్తావంట. మన పని కూడా మనతో వెళ్ళాలంటే దేవుని చిత్త ప్రకారం, ప్రభు నేనేం చేశాను, నేనేం చేయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు అంటాడు, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిననియు నాకు తెలియను, వారు మందను కనికరింపరు.
ఎందుకని అలాగంటున్నాడు? అరే, పాత నిబంధనలోనే అలాగే అన్నాడు మోషే. కొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు కూడా అలాగే అంటున్నాడు నేను వెళ్ళిపోయిన తర్వాత. యు సీ నౌ, అనేక సార్లు మీకు చెప్పాను, ద కీ ఫర్ ద బ్లెస్సింగ్. ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ ద కీ. ఒకవేళ నీకు కాంప్రమైజ్ అయ్యే మనసు ఉందేమో దేవుని విషయంలో, యేసుప్రభు వారు ఒక మాట అంటారు, మీరు చెడ్డవారు అయి ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇద్దామని చూస్తాం, అలాంటిది నేను మంచివాడును, నేను ఎప్పుడు మంచి ఈవుల్ని ఇస్తా. ఒకవేళ మీరు కొంచెం కాంప్రమైజ్ కొన్ని పొరపాట్లు చేసినా మీ పిల్లల్లో ఆ రోషాన్ని తీసివేయొద్దు, దేవుని పట్ల ఆ జలసినెస్ని. దాన్ని కేవలం డబ్బేపు, లోకమేపు, ఏం పర్లేదులే చేసేసుకో, ఏం పర్లేదులే వెళ్ళిపో, ఏం పర్లేదులే. నో, లెట్ దెమ్ నాట్ కాంప్రమైజ్ ఇన్ సిన్, ఇన్ ప్రేయర్, ఇన్ బైబిల్ స్టడీ, ఇన్ ఫాస్టింగ్స్. కాంప్రమైజ్ అవ్వనివ్వద్దు. ఎంతమంది మీలో సరిగ్గా చదువుకోలేని వాళ్ళు మీ పిల్లల్ని బాగా చదివించారు? మరి విశ్వాసంలో యు సీ హౌ ద హార్ట్స్ ఆర్ లైక్ దాట్. అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి, యేసుప్రభు వారు ఆయన మొదటి అద్భుతము ఎక్కడ చేశాడని ఉంది? కానాలో. అంతకుముందు ఆయన అద్భుతాలు చేయలేడా? చేయగలడు. కానీ కానాలో ఎందుకు చేశాడు? ఆయన శిష్యులందరూ ఉన్నారు. అంటే నేను చేసింది ప్రతిదీ నా తర్వాత ఎవరు చేయాలా? డిసైపుల్స్. యు సీ హిస్ హార్ట్ అండ్ మైండ్. He told them, yes, you need to do the first and last miracle. ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా ఆయన ఈసారంట ప్రమాణములు చేశాడంట. అంటే ఏంటి? ఇన్ఫాలబుల్ మిరకల్స్, అంటే తిరస్కరించలేనివి. He want them to continue. I am a working word. He is telling that I am a working word. నేను పని చేయు వాక్యాన్ని, లిఖితపూర్వకంగా రాసిన అద్భుతాన్ని ఏమంటారు? అద్భుతాన్ని లిఖితపూర్వకంగా రాసిన దాన్ని ఏమంటారు? వాక్యము. ఆ వాక్యము చదివితే అది ఎలా మారుతుంది? The word is a miracle and the miracle in written form is the word. You are the body. You can't separate anything. You are the body. అంటే ఇక్కడ ఎదగలేదు వీళ్ళు. They did not grow. ఎలా ఉన్నారంట? ఆయన ఒక మాట అంటాడు కొరింథీయులతోటి, పసిపిల్ల, దే డోంట్ హ్యావ్ అన్ ఓవర్కమింగ్ మైండ్. అన్ ఓవర్కమింగ్ మైండ్. యూ నీడ్ టు హ్యావ్ అన్ ఓవర్కమింగ్ మైండ్ సెట్. అటు మోషే అలాగే అన్నాడు లేవీయులతోటి. మోసెస్ టోల్డ్ ది లివైట్స్, ఆఫ్టర్ ఐ గో యూ విల్ అట్టర్లీ ఫాల్. పోనీ ఏమన్నా మీరు పడిపోకుండా కాపాడొచ్చు అన్నాడా? గ్యారంటీగా పడిపోతాడు అన్నారా? చూసారా మోషే ఎలా అంటున్నాడు? ఇక్కడ కూడా ఏమన్నాడు? నౌ పాల్ ఈస్ టెల్లింగ్, ఈవెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ఈవెన్ ఆఫ్టర్ ఐ గో grievous wolves will enter among you. ఒక్కొక్కసారి ఒక సంఘంతో అంటాడు, నేను వెళ్ళిపోయిన వెంటనే, హౌ సూన్ డిడ్ యూ చేంజ్ ద డాక్ట్రిన్? ఇంత త్వరగా ఎలా తిప్పబడిపోయారు మీరు? వాక్యం నుంచి హౌ కెన్ యూ టర్న్ ఫ్రమ్ ద డాక్ట్రిన్ ఇన్ టు ట్రెడిషన్స్? ఆ యూదుల బలుల ఆచారాలు, అది శుభ్రాలు, వాటిల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, కృపావాక్యాన్ని వదిలిపెట్టి. ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోతున్నారు? సో పౌలు కూడా అనుభవంతో అంటున్నాడు కొత్త నిబంధన టైంలో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రభు నేను జయించాలా? కమ్ ఆన్, ప్రే ఫర్ దట్ వాట్ యు ఆర్ బీయింగ్ మెస్సింగ్ అరౌండ్. ప్రభు ఈ కోపాన్ని నేను జయించాలా, అసూయని జయించాలా, అయ్యా ఈ పాపాన్ని జయించాలి, ఈ పాప తలంపు, ఈ దురలవాటిని నేను జయించాలా. 10, 20, 30 సంవత్సరాల నుంచి ఈ పాపంలో జీవిస్తున్నాను నాయన, నేను దీని నుంచి బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు మై పేరెంట్స్, ఐ విల్ ఓవర్కమ్ ఇట్, ఓ లార్డ్. కమ్ ఆన్, ఐ వాంట్ టు ఓవర్కమ్ హేట్రెడ్, ప్రైడ్, అప్లిఫ్ట్మెంట్, లార్డ్, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్. ఎప్పుడైతే నేను దీన్ని జయిస్తానో, శాంతికి రాజు అవుతానో,
ఎప్పుడైతే నేను నీతికి రాజు అవుతానో నా సహోదరుల కంటే నెచ్చుబడతాను, నాకు అభిషేకం వస్తుంది. విల్ బి అనాయింటెడ్ యాజ్ అ బిజినెస్ మ్యాన్. ఒక వ్యాపారవేత్తగా, ఒక ఉద్యోగంలో, చదువులో యుల్ గెట్ అనాయింటింగ్. అభిషేకం నీకు వస్తుంది. యుల్ గెట్ అనాయింటింగ్ ఇన్ ద సిస్టమ్స్. అన్ని రంగాల్లో, నీ ఉద్యోగంలో ఎవ్రీ ఏరియా కొత్త కొత్త తలంపులు వస్తాయి. న్యూ థాట్స్, న్యూ ఐడియాస్. యూ విల్ బి లిఫ్టెడ్ అప్. ఐ విల్ హ్యావ్ ఎ విజన్. అయ్యా, నా నుంచి ఒక గొప్ప తరంపు రావాల. ఐ నీడ్ ఎ విజన్ మై లార్డ్, ఐ నీడ్ ఎ విజన్. In Jesus' mighty name, I pray, amen.